మెదక్ జిల్లా మాసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్ కొనివ్వడం లేట్ అయిందని యువతి ఆత్మహత్య చేసుకుంది. కూతురు మహాలక్ష్మికి ఫోన్ కొనిస్తానని తండ్రి చెప్పాడు ఆల్రెడీ. నిన్న అమావాస్య కావడంతో రేపు కొనిస్తానమ్మా అని చెప్పి కూడా తండ్రి నాగరాజ్ చెప్పడం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన మహాలక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణ వార్తతో కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాలను నింపుతూ ఉన్నాయి. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయని, ఇలా చాలా కారణాలు ఏవైనా కానీ ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే మెదక్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో అయితే చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రానికి చెందిన నాగరాజు గౌడ్ అనే వ్యక్తికి 4 కూతుళ్లున్నారు, ఒక కుమారుడు ఉన్నాడు. 3వ కూతురు మహాలక్ష్మి సెల్ ఫోన్ను తండ్రి నాగరాజు గౌడ్ తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఇదే క్రమంలో తనకు సెల్ ఫోన్ కొనివ్వాలంటూ కూడా నిన్న మహాలక్ష్మి తండ్రిని అడగడం జరిగింది. అయితే గురువారం అమావాస్య కదా, శుక్రవారం కొనిస్తానని తండ్రి నాగరాజు కూతురికైతే నచ్చచెప్పి తను షాప్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తండ్రి చెప్పిన నిర్ణయానికి కూతురు మహాలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక కూతురి మరణ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోతిస్తున్నారు. సెల్ ఫోన్ కొనిస్తే తమ కూతురు బతికేదంటూ కూడా వారు విలపిస్తున్న తీరైతే అందరినీ కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా క్షణికావేశంలో మహాలక్ష్మి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహాలక్ష్మి తీసుకున్న క్షణికావేశంలో ఆ నిర్ణయం కుటుంబాన్నంతా కూడా శోకసంద్రంలో ముంచేసిందని కూడా చెప్పుకోవచ్చు. తండ్రి కొనివ్వను అని అసలు చెప్పలేదు. ఈరోజు అమావాస్య, రేపు కొనిస్తానమ్మా, ఫోన్ ఖచ్చితంగా కొనిస్తానని కూడా ఆ తండ్రి ఆ అమ్మాయికి కూతురికి నచ్చ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయి అనుకోకుండా కూడా మనస్తాపానికి గురై కూడా ఒక్కసారిగా అమ్మాయి ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, గేమ్స్ ఆడొద్దని చెప్పినా, లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదని చూస్తున్నా కూడా కొంతమంది పిల్లలు అనుకోకుండా కూడా క్షణికావేశంలో మనస్తాపానికి గురై చాలామంది ఆ ఇంట్లో పేరెంట్స్కి ఎంత శోకాన్ని మిగులుస్తున్నారో కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఇన్నేళ్లు కనిపించిన తల్లిదండ్రులకి మనం ఏమిస్తున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎంతో టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటున్నాం, నేర్చుకుంటున్నాం. అవతలి వాళ్ళకి చెప్పాల్సింది పోయి మనమే అలాంటి డెసిషన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఇన్నేళ్లు కనిపించిన ఆ తండ్రికి ఎంతటి బాధ అసలు. ఆ కుటుంబంలో ఎవరైనా ఈ బాధని తీర్చగలుగుతారా? యువత, ఒక్కసారి మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఆ తర్వాత ఎంతమంది బాధపడతారు? కుటుంబంలో ఆ ప్లేస్ను కూడా ఎవ్వరూ రీప్లేస్ చేయని సిచ్యువేషన్ కాబట్టి ఒక్కసారి మీరు తీసుకునే డెసిషన్స్ని ఒక్కసారి ఆలోచించండి.